ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించినట్లయితే మరియు పరమేశ్వరునికి అభిషేకాన్ని చేసినట్లయితే పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క విన్నా చదివినా కూడా మనకు విశేషమైన పుణ్యఫలాలను పొందవచ్చును. ఈ రోజున ఈ కథ గురించి తెలుసుకుందాము. పూర్వకాలంలో శత్రుజిత్తు అనే రాజు ఉండేవాడు. మహావీరుడు. అనేక యజ్ఞాలు చేసి ఇంద్రుణ్ణి సంతృప్తిపరిచాడు. ఆ పుణ్యఫలం వల్ల పుత్రుని పొందాడు. ఋతుధ్వజుడు అని పేరు పెట్టుకున్నాడు. అయితే ఈ పిల్లవాడు తండ్రికి తగిన పుత్రుడు. బుద్ధిలో బృహస్పతి సమానుడు. విక్రమ లావణ్యాల్లో ఇంద్ర అశ్విని కుమారులతో సమానుడు. తన 7 కుమారులతో కలిసి ఆడుకుంటూ ఉంటే ఒక రోజున నాగలోకం నుంచి 2 రాకుమారులు వచ్చారు. వారు ఇద్దరూ కూడా అశ్వతరుడు అనే నాగరాజు కుమారులు. వారు బ్రాహ్మణ బాలకులుగా వచ్చి ఋతధ్వజునితో కలిసి మెలిసి తిరుగుతూ ఆటపాటల్లో భాగస్వాములయ్యారు. ఈ ఋతుధ్వజునితో వీరికి గాఢమైన స్నేహం ఏర్పడింది కనుక ప్రతిరోజు కూడా వీరు నాగలోకం నుంచి వచ్చి వెళుతూ ఉండేవారు. చివరికి వీరి స్నేహము ఒకరిని వదిలి ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఒక్కొక్కసారి వారిని తిరిగి వెళ్ళనివ్వడం లేదు. తనతోనే స్నానాదులు ఏర్పరిచి ఉంచుకుంటూ ఉన్నాడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అశ్వతరుడు ఒక రోజున తన పుత్రుల్ని పిలిచి, తరచుగా మీరు మన లోకంలో ఉంటున్నట్లుగా కనిపించడం లేదు. కారణం ఏమిటి? ఎక్కడికి వెళుతూ ఉన్నారు? ఇటీవల రాత్రులు కూడా ఇంటికి రావడం లేదు. ఏం చేస్తున్నారు అని గద్దించి ప్రశ్నించారు. అప్పుడు నాగకుమారులు తమకు భూలోకంలో ఋతధ్వజునితో కలిగిన స్నేహబంధాన్ని గురించి చెప్పారు. అప్పుడు ఆ నాగరాజు, మానవులతో మనకు స్నేహం ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు నాగకుమారులు ఆ రాజకుమారుడి గుణగణాలను, ఆత్మీయతలను ఏకరువుగా పెట్టారు. మా కోసము ప్రాణాలు సహితం త్యజిస్తాడు కనుక మేము లేనిదే బ్రతకలేడు. మాకు ఎన్నెన్నో బహుమతులు ఇస్తూ ఉంటాడు. మేము ఏది అంటే అది జరిపిస్తాడు. అతడు వయస్సులో పెద్ద అయినా మాతో కలిసి ఉంటాడు. నిండు యవ్వనంలో ఉన్నాడు. అయినా కూడా మాలో ఒకడుగా ప్రాణంలో ప్రాణంలాగా కలిసిపోయాడు. మాతో ఉన్నప్పుడు సమస్త లోకాల్ని కూడా మర్చిపోతాడు. తాను ఆనందిస్తాడు. మమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాడు. తండ్రి, మానవుడు కదా అని శంకించవలసిన పని లేదు. అతడితో మైత్రికి మేము ఎంతగానో గర్వపడుతూ ఉన్నాము. ఈ విధంగా పుత్రులిద్దరూ కూడా ఏకకంఠంతో చెప్పేసరికి అశ్వతరుడు మరింక ప్రశ్నించలేదు. నాయనలారా, సత్సాంగత్యము సకల శ్రేయోదాయకము. మీ స్నేహాన్ని కొనసాగించండి. అతడికి ప్రత్యుపకారంగా ఏమైనా బహుమతులు మీరు కూడా ఇవ్వండి అని ప్రోత్సహించాడు. వారన్నారు, తండ్రి, ఋతధ్వజునికి మనం ఇవ్వగలిగిన బహుమతులు ఏమీ లేవు. అన్నింటా అతడు మనకన్నా సంపన్నుడు. కాకపోతే అతనికి తీరని దిగులు మాత్రం ఉంది. దాన్ని మర్చిపోవడానికి అతను మాతో ఆటపాటలతో మునిగిపోతూ ఉంటాడు. ఆ దిగులు తీర్చగలిగితే అదే నిజమైన ప్రత్యుపకారము అన్నాడు. అప్పుడు నాయనలారా, మీ మిత్రుడి దిగులు ఒకటి, మీ దిగులు ఒకటినా? తప్పక తీరుద్దాము. శక్తివంచన లేకుండా ప్రయత్నిద్దాము. అసలు ఆ దిగులేమిటో చెప్పండి అనగా, జనక, మా మిత్రుడు వివాహితుడు. మదాలస అతని భార్య ఒక గంధర్వ రాజకుమారి, సౌందర్య రాశి కూడాను. ఒక రాక్షసుడి వంచనకు గురయ్యి హఠాత్తుగా మరణించింది. అప్పటి నుంచి ఋతధ్వజుడు ఆమెనే తలుచుకుంటూ పునర్వివాహనమునకు మనస్సు ఒప్పక కఠిన బ్రహ్మచర్యంతో గడుపుతూ ఉన్నాడు. మా తోడి దేవతో ఆటలు పాటలు ఆడుకుంటూ తన దిగులును మర్చిపోతూ ఉన్నాడు. తండ్రి, ఆ దిగులును తీర్చగలమా అనగానే, పుత్రులారా, తప్పక తీర్చగలము. ముందు ఆ రాక్షసుడు ఎవరు, ఎలా వంచాడో ఆ వివరాలు చెప్పండి అనగా, తండ్రి, మాకు తెలిసింది చెబుతాము, ఆలకించండి అని. గాలవుడు అనే మహర్షి పేరు మీరు వినే ఉంటారు కదా. అతడు మహాతపస్వి. ఎక్కడో ఆశ్రమంలో శిష్య బృందంతో ఇతర మునిగణాలతో కలిసి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒక రోజున ఒక దివ్యాశ్వము అధిరోహించి శత్రుజిత్ మహారాజు దగ్గరికి ఆకాశ మార్గంలో వచ్చాడు. శత్రుజిత్ మహారాజు ఆశ్చర్యంతో అతిథి మర్యాదలు చేశాడు. ఆ గాలవుడు సంతోషించి, మహారాజా, మా ఆశ్రమంలో తపస్సులకు రాక్షసి పీడ ఎక్కువగా ఉంది. మా తపశ్శక్తిని ఉపయోగించి ఆ రాక్షసుల్ని
శాపాగ్నికి గురి చేద్దాము అంటే వెనుకటికి విశ్వామిత్రుడి వలె తపస్సును వృధా చేసుకోవడం ఇష్టం లేదు కనుక ఆ రాక్షస పీడను భరిస్తూ మాలో మేమే కుమిలిపోతూ ఉన్నాము. ఒకనాటి మధ్యాహ్నము ఈ దివ్యమైన అశ్వం నా ముందు నిలిచింది. సూర్యుడి రథాశ్వంలాగా మెరిసిపోతూ ఉన్నటువంటి దీన్ని చూసి ఆశ్చర్యంగా ఉన్నాను. అంతలోనే అశరీరవాణి వినిపించింది. గాలవ, ఇది దివ్యాశ్వము. దీని పేరు కువలయ. సూర్యుడు నీకు పంపాడు. దీని గమనానికి అడ్డు లేదు. ఇది ఆకాశంలో ఎగురుతుంది, నేల మీద పరిగెడుతుంది, పర్వతాల మీద దూకుతుంది, సముద్రాల్లో ఈదుతుంది, నీటిపై నడుస్తుంది. ఇది పాతాళలో కూడా చుట్టి వస్తుంది. ఈ ఉత్తమ జాతి గుర్రాన్ని శత్రుజిత్ మహారాజు కుమారుడైన ఋతధ్వజునికి ఇచ్చి రాక్షస సంహారం చేయించుకో అని చెప్పింది. కాబట్టి శత్రుజిత్ మహారాజా, నీ దగ్గరకు వచ్చాను. నీ పుత్రుడిని నాతో పంపు. మునిజన సంరక్షణ చేసి వస్తాడు. ఈ దివ్యాశ్వంని అధిరోహించడం వల్ల నీ కుమారుడికి కువలయాశ్వరుడు అనే పేరు స్థిరపడిపోతుంది. ఆ ముని పలకగానే గాలవ ముని అభ్యర్థనను శత్రుజిత్ మహారాజు ఆజ్ఞగా అంగీకరించి దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షి వెంట రాముణ్ణి పంపించినట్లు నేను కూడా మీ వెంట మా చిరంజీవిని పంపిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు వెంటనే ఋతుధ్వజుడు తండ్రి పాదములకు నమస్కరించి దివ్యాశ్వమును మొక్కి దానికి సకలింపునకు అనుమతిగా గ్రహించి అధిరోహించి గాలవుడితో సహా ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ముని బృందానికి నమస్కరించి ఆశీస్సులు పొందాడు. ఆ నిమిషం నుంచి కూడా జాగరూకుడై ఆశ్రమ సంరక్షణ బాధ్యతలను స్వీకరించాడు. ఒకనాటి సాయంకాలము గాలవాదులు సంధ్యోపాసన చేస్తూ ఉండగా రాక్షసుడు పంది రూపంలో వచ్చి ఆశ్రమాన్ని అల్లకొల్లోలం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఋతధ్వజుడు కువలయాశ్వాన్ని అధిరోహించి ఆ మాయా పందిని వెంబడించాడు. బాణం దెబ్బలు తప్పించుకుంటూ శరవేగంగా పరుగు తీస్తుంది ఆ పంది. అప్పుడు కువలయాశ్వరుడు వెంటబడి తరుముతూ ఉన్నాడు. ఎట్టకేలకు ఒక బాణము దాని డొక్కలో గుచ్చుకుని పోయింది. అయినా కూడా అది లెక్క చేయకుండా పరిగెడుతూ చివరకు అది పాతాళానికి చేరుకుంది. నిజంగా రాకుమారుడు దాని వెంట పాతాళలోకానికి చేరుకున్నాడు. అది ఒక దివ్య భవనంలోనికి ప్రవేశించి అదృశ్యమైపోయింది. అప్పుడు కువలయాశ్వరుడు ఆ భవనమంతా కూడా వెతికాడు. కానీ ఆ మాయా పంది జాడ మాత్రం కనిపించలేదు. కానీ ఒక ద్వారం వద్ద ఒక కాంతామణి కనిపించింది. అప్పుడు కువలయాశ్వరుడికి సందేహం వచ్చింది. రాక్షసుడే ఆ రూపం ధరించాడేమోనని. ఆమె రాక్షసుడేనని సంహరిస్తే ఒకవేళ కాని పక్షంలో స్త్రీ హత్య పాతకం చుట్టుకుంటుందేమో అని అడిగి చూద్దాము అని గంభీర స్వరంతో ఇలా అన్నాడు. ఓ నారీమణి, ఎవరి నీవు? ఈ దివ్య మందిరము ఎవరిది? నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఆ అమ్మాయి నోట ఏ ఉలుకు పలుకు రాలేదు. ఒకసారి కువలయాశ్వరుణ్ణి యగాదిగా చూసి కనురెప్పలు టపటప అర్పి భవనంపై భాగాన్ని మెట్ల మీదుగా తుర్రుమని జారుకుంది. అప్పుడు కువలయుడు కూడా సౌదాగ్రం చేరుకున్నాడు. గుర్రం దిగాడు. ఆ సుందరి వెంట తాను కూడా సౌదాగ్రం మందిరంలోనికి ప్రవేశించాడు పరుగు పరుగున. ఇది ఒక పాలరాతి మందిరము. విశాలంగా ఉంది. స్తంభాల మీద అపూర్వమైన శిల్ప సంపద ఉట్టిపడుతుంది. ఆ మందిరంలో ఎక్కడ వాలిన చూపు అక్కడే నిలిచిపోతూ ఉంది. మందిర మధ్య భాగంలో బంగారు వేదిక, దాని మీద హంసతూలిక తల్పము, దాని చుట్టూ కూడా ఉల్లిపొర లాంటి తెల్లని దివ్యాంబరం గొడుగులాగా వేలాడుతూ ఉంటుంది. ఆ తెర లోపల వేదికపై ఒక సుందరి తెలమబ్బుల్లో చందమామలాగా దోబూచులాడుతూ ఉంటుంది. పరికించి చూశాడు. కళ్ళు చెదిరిపోయే సౌందర్యం ఆమెది. మన్మధుణ్ణి విడిచి వచ్చినటువంటి రతీదేవిలా ఉంది ఆమె. అయితే పాతాళలోకాది దేవత కాబోలు అని అనుకున్నాడు ఋతధ్వజుడు. ఆమె కువలయాశ్వరుణ్ణి చూడగానే తల్పం దిగి తల వంచుకొని వయ్యారంగా నిలబడింది. కుడికాలిపై బరువు ఆనించి ఎడమకాలి బొటనవేలితో నేలను రాస్తూ ఉంది. ఎడమ చేతిలో కమలాన్ని కుడి చేతితో తారంగా కొని పావురం వైపు నిమిరినట్లుగా కమలం రేకులు ముడుచుకునేలా కలుపుతూ ఉంది. కడగంటి చూపులు విసురుతోంది. అతడు చూస్తూ ఉంటే కన్నులు దించుతోంది. చూపులు కలిస్తే కలవరపడుతోంది. ఆమెకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వులు విరుస్తూ ఉన్నాయి.
బుగ్గల్లో గులాబీ రేకులు విచ్చుకుంటూ ఉన్నాయి. ఋతధ్వజునిలో అభిలాష మొదలైంది. 2 అడుగులు ముందుకు వేశాడు. ఆ సుందరాంగి చేరువలో నిలబడ్డాడు. పలకరించాలని తహతహ బయలుదేరింది. అతిథి మర్యాదలు చెయ్యదా, కనీసం పలకదా, రండి కూర్చోండి అనదా అని ఎదురుచూపులు మొదలయ్యాయి. అలా అతడు చేరువకు వస్తున్న కొద్దీ ఆ లావణ్యవతిలో కలవర బయలుదేరింది. కువలయాశ్వరుడి ముఖంలోనికి ఒక్కసారి చూసి వెంటనే చూపులు దించుకుంటుంది. అప్పుడు ఆమె కన్నుల నుంచి 2 అశ్రుబిందువులు హఠాత్తుగా రాలి ఆమె గుండెల మీదకు జారాయి. కువలయాశ్వరుడు ఆశ్చర్యంతో నివ్వెరపోయాడు. ఇంతటి సౌందర్యరాశికి దుఃఖమా? ఇన్ని సంపదలు ఉండి కన్నీరా? కారణం ఏమిటో తెలుసుకోవాల్సిందే అనుకుని మృదువుగా ఇలా పలకరించాడు. సుందరి, నీవు ఎందుకు దుఃఖిస్తూ ఉన్నావు? నా రాక నీకు ఇష్టం లేదా? ఇంత అందం ఉండి సంపద ఉండి నీకు కన్నీరు ఏమిటి? అసలు నువ్వు ఎవరు? పేరేమిటి? నీ తల్లిదండ్రులు ఎవరు? ఈ పాతాళ నివాసం ఏమిటి? అని ఋతుధ్వజుడు ప్రశ్నిస్తున్నాడే తప్ప ఆమె మాత్రము సమాధానం చెప్పడం లేదు. ఇంతలో ఇంతకుముందు సింహద్వారం దగ్గర కనిపించినటువంటి సుందరాంగి వచ్చింది. ఆ యువతులు ఇద్దరూ కూడా గుసగుసలాడుతూ ఉన్నారు. ఇంతకు ముందు కనిపించినటువంటి సుందరి కువలయాశ్వరుడి దగ్గరగా వచ్చి ఇలా అంది. మహావీర, నీకు స్వాగతము. అతిథి మర్యాదలు జరపని మా అజ్ఞానాన్ని క్షమించు. ఇంతకీ మీరు ఎవరు? కిన్నెర కింపురుష గంధర్వులలో ఏ జాతి వాడవు? మమ్మల్ని ఈ నరకయాతన నుంచి తప్పించడానికి వచ్చిన దేవతవా? ఎవరు మీరు? తెలియజెప్పి మా సందేహాలను సంకటాలను తొలగించండి. అప్పుడు మాత్రమే నేను గాని మా రాకుమారి గాని నీతో ధైర్యంగా మాట్లాడుతాము అనగానే ఈ ప్రశ్నలకు కువలయాశ్వరుడు బదులు ఇలా ఇస్తూ ఉన్నాడు. సుందరి, సింహద్వారంలో కనిపించి నా ప్రశ్నలకు జవాబు చెప్పకుండా ఇక్కడికి పరుగు పరుగున వచ్చావు. మీకు వచ్చినటువంటి ఆపద ఏమిటి? మీరిద్దరూ అసలు ఎవరు? భయపడకండి. నేను రాక్షసుణ్ణి కాను, దేవతను కాను, సామాన్య మానవుణ్ణి, రాజకుమారుణ్ణి, శత్రుజిత్తు పాలుడి కుమారుణ్ణి. మీ విషయాలు తెలియజేయండి, చేతనైందంతా సహాయం చేస్తాను అనగా సుందరాంగులిద్దరూ కూడా చెవులు కొరుక్కున్నారు. పరిచారికలాగా కనిపిస్తూ ఉన్నటువంటి సుందరి యువతలికి వచ్చి ఇలా అంది. రాకుమార, విశ్వాసువు అనే పేరు వినే ఉంటావు కదా. గంధర్వరాజు వారి గారాల కూతురు ఆమె. పేరు మదాలస. నేను ఈమె ఇష్టసఖిని. నన్ను కుండల అని అంటారు. ఇది పాతాళలోకము. ఇది ఒక రాక్షసుడి భవనము. వాడి పేరు పాతాళకేతువు. వీడి తండ్రి పేరు చంద్రకేతువు. వాడు కూడా రాక్షసుడే. గంధర్వలోకంలో ఉద్యానవనంలో హాయిగా విహరిస్తూ ఉన్నటువంటి ఈ మదాలసను నన్ను పాతాళకేతువు తన తమో విద్యను ప్రయోగించి అపహరించి తెచ్చి ఇక్కడ బంధించాడు. మదాలస తనను వివాహం ఎంతగానో ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. అన్ని ఉపాయాలు కూడా పన్నుతూ ఉన్నాడు. ఈమె తిరస్కరిస్తూ ఉంది. అయినా కూడా ఆ మూర్ఖుడు పట్టు వదలడం లేదు. రేపు త్రయోదశి నాడు బలవంతంగానైనా కూడా పెళ్లి చేసుకుని తీరుతానని నిన్ననే బెదిరించి వెళ్ళాడు. మదాలస భయపడి ప్రాణత్యాగానికి సిద్ధమైంది. ఇంతలో కామధేను ప్రత్యక్షమై ఆమెను వారించింది. మదాలస, తొందరపడకు. ఈ రక్కసుడు నిన్ను వివాహం చేసుకోలేడు. ఈరోజే మరణం నిశ్చయమైంది. కాసేపట్లో వీడు భూలోకానికి వెళ్తాడు. అక్కడ ఒక ముని ఆశ్రమంలో అలజడి సృష్టిస్తాడు. అప్పుడు ఒక రాజకుమారుడు వీణ్ణి బాణంతో కొడతాడు. ఆ మహావీరుడే నిన్ను వివాహం చేసుకుంటాడు. ఎక్కడి పాతాళము, ఎక్కడి భూలోకమని ఆశ్చర్యపడకు. రేపటికి అంతా నీకే తెలుస్తుంది. ఇలా కామధేనువు ధైర్యం చెబితే మా రాకుమారి ఆత్మహత్యా ప్రయత్నం నుంచి విరమించుకుంది. సింహద్వారం దగ్గర నీ ప్రశ్నలకు నేను బదులు పలకలేదు. క్షమించు. నురుగులు కక్కుతూ పంది రూపంలో పారిపోయి వస్తూ ఉన్నటువంటి పాతాళకేతువును చూశాను. వాడి డొక్కల్లో నాటుకున్నటువంటి బాణం చూశాను. కామధేనువు నిన్న చెప్పిన మాటలు ఈరోజే నిజమైపోతాయా అనే సంబరంతో ఈ శుభవార్తను మదాలసకు చెప్పాలనే ఉత్కంఠతో మెట్ల వెంట సౌదాగ్రము మీదకి పరుగు తీశాను. నిన్ను నీ ప్రశ్నలను పట్టించుకోలేదు. అవును, నేను మెట్లు ఎక్కి వచ్చేలోగానే నువ్వు సౌదాగ్రం చేరుకున్నావు.
వేగంగా ప్రయాణించే శక్తి నీకు ఎలా వచ్చింది? మానవ మాతృణ్ణి అంటూ ఉన్నావు. ఇది ఎలా సాధ్యము? ఆకాశయానము, వాయువేగము, ఈ సౌందర్యము, ఈ రూపా సౌష్ఠవము ఇవన్నీ కూడా అతి అవశ్యమైన విషయాలే. దయచేసి నిజం చెప్పు. ఈ పందిగాన్ని నువ్వే తరుముకుంటూ వచ్చావా? లేక కాకతీయాలయంగా జరిగిందా? అడగగానే రాకుమారుడు ఇలా అన్నాడు. కుండల, నీ సందేహము సమంజసమే. గాలవ మహర్షి ఆశ్రమంలో అలజడి సృష్టిస్తూ ఉన్నటువంటి పందిని నేనే తరుముకుంటూ వచ్చాను. నా బాణం దెబ్బ తగిలినా కూడా వాడు ప్రాణాలతో పారిపోయి వచ్చాడు. గాలవ మహర్షికి సూర్యదేవుడు బహూకరించినటువంటి దివ్యాశ్వాన్ని అధిరోహించడం వల్ల నాకు వాయువేగ మనోవేగాలు సాధ్యపడ్డాయి. దీన్ని అధిరోహిస్తే పాతాళ లోకానికేమిటి, ఊర్ధ్వలోకానికి కూడా ఎక్కడికైనా కూడా క్షణంలో చేర్చుకోవచ్చును. బహుశా నీ రాకుమారికి సందేహాలన్నీ కూడా తీరిపోయాయి అనుకుంటాను. నేను మానవ మాతృన్నే, ముమ్మాటికి రాకుమారుణ్ణి. మా తండ్రి పేరు శత్రుజిన్ మహారాజు. నన్ను ఋతుధ్వజుడు అని అంటారు. ఈ గుర్రం పేరు కువలయాశ్వము. అందుచేత నన్ను కూడా కువలయాశ్వరుడు అని అన్నారు ఆశ్రమవాసులు కొందరు. రాకుమారుడు చెప్పిన వెంటనే ఉన్నట్టుండి మదాలస బుగ్గలు ఎరిపెక్కాయి, కన్నులు చెమరించాయి. కన్నుల్లో చూపుల్లో ఒక బెదురు తొంగి చూసింది. ప్రమద సందర్శనంలో అంకురించినటువంటి అభిలాష ఇప్పుడు పల్లవించింది. అతడి ఎదుట నిలబడలేకపోతుంది. అలాగని వెళ్ళిపోను లేకపోతుంది. ఈ అవస్థను గుర్తించి కుండల రాకుమారుడి వైపు చూసి సాభిప్రాయంగా నవ్వింది. రాకుమార, కామదేవును చెప్పిన మానవ మహావీరుడవు నువ్వే. నీ చేతిలో పాతాళకేతువు సంహరించబడతాడు. మా మదాలస తపస్సులు ఫలించాయి. మేము గంధర్వులము. అమంత్రకమైన గాంధర్వ వివాహం మాకు పరిపాటి. ఈ దివ్యాశ్వం మీద అధిరోహింపజేసి మదాలసను మీ రాజ్యానికి తీసుకువెళ్ళు. కావలసి వస్తే అక్కడ మీ పద్ధతిలో వివాహం జరిపించుకో అనగానే, కుండల, నీవంటున్న ప్రతి మాట కూడా నాకు సమ్మతమే. నా మనస్సులో మెదులుతూ ఉన్నటువంటి ఊహలనే నువ్వు పలుకుతూ ఉన్నావు. కానీ నాదొక చిన్న అభ్యంతరము. మీరు గంధర్వులు. గాంధర్వ వివాహము మీకు శోభిస్తుంది. మేము మానవులము. సమంత్రకంగానే మాకు వివాహం జరగాలి. అదీ కాక నేను ఇంకా తండ్రి చాటు బిడ్డను. తల్లిదండ్రుల అనుమతి లేకుండా వివాహం జరుపుకోవడము నాకు అంతగా నచ్చదు. కనుక ప్రస్తుతము గాలవ మహర్షి అధీనంలో ఆశ్రమ రక్షకుడుగా ఉన్నాను కాబట్టి వారి అనుమతి కూడా అవసరము అనగానే, కువలయాశ్వ, మదాలసను వివాహమాడటము ఇష్టమేనన్నావు. అది చాలు. మిగతా అభ్యంతరాలు నేను తీరుస్తాను. కులగురువులు పితృ సమానులని శాస్త్రం చెబుతుంది. కనుక నా యోగశక్తితో మీ కులగురువులు తుందిల మహర్షిని ఇక్కడికి రప్పిస్తాను. వారు మీ కులాచారం ప్రకారము సమంత్రకంగా వివాహం జరిపిస్తారు. దీనితో నీ అభ్యంతరాలన్నీ కూడా తొలగిపోతాయి అనగానే అప్పుడు ఋతుధ్వజుడు అంగీకరించాడు. కుండల తన యోగమాయా శక్తితో తుందిల మహర్షిని ఆహ్వానించింది. వారు వివాహానికి అవసరమైన వస్తు సామాగ్రితో విచ్చేశారు. అప్పుడు సమంత్రకంగా మదాలస ఋతుధ్వజులకు అగ్నిసాక్షిగా వివాహం జరిపించారు. దక్షిణ తాంబూలాదులు స్వీకరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. అలా కుండల కూడా నవదంపతులను దీవించి తన గంధర్వలోకానికి తాను కూడా వెళ్ళిపోయింది. పంది రూపంలో పారిపోయి వచ్చినటువంటి పాతాళకేతువు తన సోదరుడు తాళకేతువుతో మంతనాలు జరిపి రాక్షస మహాసైన్యాన్ని సమకూర్చుకుని తాను మదాలసను బంధించి ఉంచిన సౌధం దగ్గరికి వచ్చాడు. తనను వెన్నంటి తరుముకుంటూ వచ్చినటువంటి కువలయాశ్వరుడు అక్కడే గద ఆగిపోయాడు. ఒంటరిగా దొరుకుతాడు. సైన్యంతో చుట్టుముట్టి మట్టు పెడదామని ఆశించి వచ్చాడు. మదాలసను తన దివ్యాశ్వం మీద ఎక్కించుకుని భూలోకానికి బయలుదేరుతూ ఉన్నాడు కువలయాశ్వరుడు. సరిగ్గా అదే సమయానికి పాతాళకేతువు తన సైన్యంతో వచ్చిపడ్డాడు. జాగ్రత్తగా కూర్చోమని మదాలసను హెచ్చరించి కువలయాశ్వరుడు ధనుష్టాకారం చేశాడు. ఆ దివ్యాశ్వం మీద అనూహ్యమైన వేగంతో అనూహ్యమైన దారుల్లో మెరుపుతీగలాగా తిరుగుతూ మొత్తము దైత్య మహాసైన్యాన్ని అవలీలగా సంహరించాడు. అప్పుడు పాతాళకేతువును ఖండించి విజయశంఖం పూరించాడు.
తాళకేతువు తన అనుచరులు మరికొంతమందితో పలాయనం చిత్తగించాడు. ఈ విధంగా మదాలస సహితుడై కువలయాశ్వరుడు భూలోకానికి వచ్చి గాలవ మహర్షికి నమస్కరించి పాతాళకేతు వధను వివరించి ఆశీస్సులు అందుకుని తన రాజధానికి వెళ్ళిపోయాడు. అప్పుడు కువలయాశ్వానికి తగిన విడిది ఏర్పాటు చేయించాడు. తల్లిదండ్రులకు ఆ నవదంపతులు పాదాభివందనం చేసి దీవెనలు అందుకుని అంతఃపురంలోనికి ప్రవేశించారు. రాజభోగాలు అనుభవిస్తూ శృంగార క్రీడా విలాస వినోదాలతో మురిసిపోతూ ఉన్నారు. కొడుకు కోడళ్ళ అనుకూల దాంపత్యాన్ని చూసి సంబరపడిపోతూ ఉన్నటువంటి శత్రుజిన్ మహారాజు ఒకరోజు కొడుకును చేరబిలిచి ఇలా అన్నాడు. నాయనా కుమారా, అప్పుడప్పుడు సాయంకాలం వేళల్లో అయినా మునివాటికల వైపుకు వెళ్ళి ఆశ్రమవాసుల క్షేమ సమాచారాలు తెలుసుకొని వస్తూ ఉండు. వారి కుశలమే మన కుశలము, వారి దీవెనలే మనకు శ్రీరామ రక్ష, ఇది మన రాజధర్మం కూడాను అని మృదువుగా ఉపదేశించాడు. కొడుకు ఋతుధ్వజుడు అంగీకరించి మరునాటి సాయంకాలము కువలయాశ్వాన్ని అధిరోహించి పవిత్ర యమునా నదీ తీరంలోని అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక దివ్యమైన ఆశ్రమం కనిపించింది. చిత్ర విచిత్ర విరాజితమైన పర్ణశాలలు కనిపించాయి. ఒక్కొక్క పర్ణశాలలో నేల కూడా ఒక్కొక్కలో ఉంది. ఆ పర్ణశాలల చుట్టూతా కూడా తీర్చిదిద్దబడినటువంటి అందమైన ఉద్యానవనాలు. ఆ వనాలలో వివిధ రూపాల్లో ఉన్న పొదరిల్లులు, కొన్ని దేవతామూర్తుల రూపాల్లో, కొన్ని రథాకారాలలో, కొన్ని గజాశ్వాది జంతువుల ఆకృతిలో, మరికొన్ని వివిధ పక్షిజాతుల రూపాల్లో ఉన్నాయి. వివిధ కంఠస్వరాలతో పలకరిస్తూ ఉన్నటువంటి పక్షులు, జంతువులు, కని విని ఎరుగని పువ్వులు, ఫలాలు. ఆశ్చర్యచకితుడైనటువంటి ఋతుధ్వజుడు ఆశ్రమం అంతటా కూడా తిరిగాడు. తను ఏ పక్కకు వెళ్ళినా కూడా పచ్చని స్వాగత తోరణాలు అప్పుడే తన కోసమే కట్టినట్లుగా ఉన్నాయి. అప్పుడు ఋతుధ్వజుని ఆనందానికి అంతు లేకుండా పోయింది. పర్ణశాలల నుంచి మెల్లగా పెళ్ళుబికి వస్తూ ఉన్నటువంటి హోమధూపము బూడిద వర్ణంలో వినువీధికి ప్రయాణం చేస్తూ ఉంది. పెద్ద వృక్షవాటికల కింద వేద పనసలకు సంత చెట్టు చెప్పుకుంటున్న శిష్య బృందాలు. ఇంతలో ఒక పర్ణశాల దగ్గర ఒక మహర్షి తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్లుగా అర్ఘ్యపాత్రతో కనిపించాడు. ఆ మహర్షి ముఖంలో తేజస్సు కనిపిస్తోంది, కానీ కన్నుల్లో ప్రశాంతి కనబడటం లేదు. ఆ మహర్షి ఏదో కలత చెంది కలవరపడుతూ ఉన్నట్లుగా అనిపించింది. అప్పుడు ఋతధ్వజుడు దగ్గరికి వెళ్ళి పాదాభివందనాన్ని చేశాడు. మహర్షి సాదరంగా ఆత్మీయంగా దారి తీశాడు. రాకుమారుడు అడిగాడు, మహర్షి, తమరెవరు? మీ చూపుల్లో ఏదో కలవరపాటు కనిపిస్తోంది. నిజమో అది నా భ్రాంతియో? మీ ఆశ్రమానికి ఏ రాక్షసుల పీడలు లేవు కదా? క్రూర మృగాల బెడద లేదు కదా? ఫలము, పుష్పము, సమిధలు, జలము ఇవన్నీ కూడా మీకు సమృద్ధిగా లభిస్తూ ఉన్నాయా? మా తండ్రి గారు శత్రుజిన్ మహారాజు మిమ్మల్ని దర్శించి కుశల వార్తలు తెలుసుకొని రమ్మన్నాడు అని అన్నాడు. ఆ మహర్షి, నాయన రాకుమార, తండ్రికి తగిన తనయుడవు నీవు. చాలా సంతోషంగా ఉంది. అడవిలో కందమూలాలు ఫలాదులు తింటూ జీవించే వాళ్ళము. అడవిలో మాకు ఎలాంటి బాధలు లేవు. హాయిగా మా జపాలు, మా తపస్సులు చేసుకుంటూ ఉన్నాము. అయినా కూడా అడవిలోకి వచ్చి మా క్షేమ సమాచారములు కనుక్కునే పాలకులు ఉండటము మా అదృష్టము. అయితే నా కన్నుల్లో దాగిన కలవరపాటును నీవు గ్రహించావు. దానికి కారణం ఉంది. నేను ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాను. అది ముగింపుకొచ్చింది. ఇప్పుడు భూరి దక్షిణలు సమకూర్చుకోవాలి. ఎలాగా అనే దిగులు. బహుశా అదే నా కన్నుల్లో నీకు కనిపించి ఉంటుంది. కనుక నీకు అభ్యంతరం లేకపోతే నీ మెడలో దగదగలాడుతూ ఉన్నటువంటి రత్నహారాన్ని ఇచ్చి వెళ్ళు అని అన్నాడు. ఆ మహర్షి అడగడమేమిటి, రాకుమారుడు ఇవ్వడము తక్షణం జరిగిపోయాయి. అప్పుడు ఆ మహర్షి, రాకుమార, నీ దాతృత్వము నన్ను మురిపిస్తూ ఉంది. సంతోషము. ఇక్కడే ఉండు. నేను ఒకసారి యమునా నదికి వెళ్ళి జలాది దేవతను అర్పించి ఇప్పుడే వస్తాను. నీకు ఆశీస్సులు ఇస్తాను అని ఆశీస్సులు అందుకుని వెళుదువు కానీ అంటూ ఆ మహర్షి త్వరగా నది వైపుకు వెళ్ళాడు. ఆ మహర్షి అనుకుంటున్నాడు, పిచ్చివాడు, నన్ను నిజంగానే మహర్షి అనుకుంటున్నాడు. ఇది నిజంగానే ఆశ్రమం అనుకుంటున్నాడు. కన్నుల్లో కలవరపాటుని గుర్తించాడు, కానీ
నన్ను తాళకేతువుగా గుర్తించలేకపోయాడు. నా అన్న పాతాళకేతువును సంహరించినటువంటి ఈ దుష్టుడికి తగిన ప్రతీకారం చేస్తాను. నా అన్న ఆత్మకు శాంతి కలిగిస్తాను అని అనుకున్నాడు దొంగ మహర్షి. ఋతధ్వజుడు చేతికి చిక్కాడు అన్న సంబరంతో తాళకేతువు యమునా నదిలోనికి దిగాడు. తన మాయాశక్తితో అదృశ్యమై వెళ్ళి శత్రుజిన్ మహారాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. శత్రుజిన్ మహారాజు భార్యతో కోడలితో కూర్చొని ఆ మహారాజు ఏదో వినోదం తిలకిస్తూ ఉన్నాడు. హఠాత్తుగా ప్రత్యక్షమైనటువంటి మహర్షిని చూసి ఆశ్చర్యంతో అందరూ లేచి నిలబడ్డారు. పరిచారకులు అర్ఘ్యపాద్యాదులు సమకూర్చారు. అతిథి మర్యాదలు జరిపారు. మహారాజా, నాకు నోరు రావటం లేదు. ఇంతటి అప్రియమైన వార్తను నీకు అందించవలసిన దుస్థితి ముచ్చటన రాశాడు భగవంతుడు. ఇదిగో కంఠహారము మీ కుమారుడిది. ఎవడో మాయా విరాక్షసుడు ఋతధ్వజుణ్ణి పొట్టన పెట్టుకున్నాడు. కువలయాశ్వాన్ని అపహరించుకుపోయాడు. మా ఆశ్రమానికి చేరువలోనే ఈ ఘోరం జరిగింది. ఆశ్రమవాసులందరూ కూడా కలిసి రాకుమారుని పార్థివ శరీరాన్ని అంత్యక్రియలు జరిపించారు. ఈ రత్నహారాన్ని మీకు అందించి మిమ్మల్ని ఓదార్చి ధైర్యం చెప్పి రమ్మని నన్ను పంపించారు మా ఆశ్రమవాసులందరూ కూడాను. నా తపశ్శక్తిని ధారపోసి వాయువేగ మనోవేగములతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను కనుక మహారాజా, అనిత్యాన్ని శరీరవాణి అన్నారు. తతస్యహి ధ్రువో మృత్యు అన్నారు. నీకు తెలియనివి కావు. తాపసులము మమ్మల్నే ఈ సంఘటన కంటతడి పెట్టించింది. ఇక కన్నవారి సంగతి, కట్టుకున్న వారి సంగతి వేరే చెప్పాలా? గుండె దిటుకు చేసుకోండి. చిన్నపిల్ల మదాలసను ఓదార్చండి అంటూ వచ్చినంత వేగంగానూ మాయమయ్యాడు. ఋతధ్వజుడి తల్లిదండ్రులు ఈ పిడుగులాంటి దుర్వార్తను తట్టుకోలేక మూర్ఛపోయారు. మదాలస అయితే ప్రాణాలనే వదిలేసింది. కాసేపటికి తెలివి వచ్చిన అత్తమామలకి ఈ వార్త మరొక అగ్నిపాతమైంది. రాజధానిలో విషాదం వాతావరణం అలుపుకుంది. రాజధానిలో మాయమైనటువంటి కపట మహర్షి తాళకేతువు మళ్ళీ ఇక్కడ ఆశ్రమంలో ప్రత్యక్షమయ్యాడు. తన రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఋతధ్వజుణ్ణి మృదువుగా కౌగిలించుకొని చిరంజీవ చిరంజీవ అని ఆశీర్వదించాడు. నాయన రాకుమార, నన్ను కృతార్థుణ్ణి చేశావు. చాలా సంతోషము. నేను చెయ్యాలని అనుకున్న పని చేసేశాను. నీకు ఆశీస్సులు కూడా ఇచ్చేశాను కనుక నువ్వు ఇంకా నీ రాజ్యానికి బయలుదేరవచ్చు అని అన్నాడు. ఋతధ్వజుడు ఆ మాయా మహర్షికి మరోమారు సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుని తన కువలయాశ్వం అధిరోహించి రాజధానికి చేరుకున్నాడు. అయితే తనను చూసిన పౌరులందరూ కూడా గుసగుసలాడుకుంటూ నివ్వెరపోయి చూస్తూ ఉన్నారు. పోనీలే, బ్రతికే ఉన్నాడు, ప్రాణాలతో తిరిగి వచ్చాడు, అదృష్టవంతులము, చిరంజీవ చిరంజీవ అంటూ ఉన్నారు. అయితే రాకుమారుడు ఇది ఏమిటో, ఎందుకిలా వారు అంటున్నారో అర్థం కాలేదు. రాజమందిరం చేరుకున్నాడు. దాసదాస జనము, ద్వారపాలకులు అందరూ కూడా విస్తుపోయారు. అందరూ కూడా గొణుక్కుంటూ చెమ్మగిల్లిన కళ్ళతో దీవిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి అవాక్కయ్యి అలాగే చూస్తూ ఉండిపోయారు. అయితే పాదాభివందనం చేసిన తనను తండ్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఆప్యాయంగా ప్రేమతో కౌగిలించుకున్నాడు. నాయనా, మనము అదృష్టవంతులము, నువ్వు జీవించే ఉన్నావు చాలు అంటూ ప్రేమగా శిరస్సును నిమరాడు. తల్లి కూడా అలాగే దుఃఖము ఆనందము కలగలిపి అవును అవును అంటూ ప్రేమగా వీపు నిమిరింది. ఋతధ్వజునికి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు ఋతధ్వజుడు తండ్రితో, తండ్రి, ఏమిటిదంతా? ఏమైంది మీకు? నేను బాగానే ఉన్నాను. నీ ఆజ్ఞ ప్రకారము యమునా నదీ తీరంలోని ఆశ్రమానికి వెళ్ళాను. మునుల్ని సందర్శించాను. ఆశీస్సులు అందుకున్నాను. ఒక మహర్షి అడిగితే నా కంఠంలోని రత్నహారం బహూకరించాను. సంపూర్ణ ఆశీస్సులు అందుకొని హాయిగా తిరిగి వచ్చాను. ఇంతకీ ఏది నా ప్రాణప్రియ మదాలస? కనిపించడం లేదు, ఎక్కడికెళ్ళింది అని అన్నాడు. కొడుకుకి ఏం సమాధానం చెప్పాలో, ఆ దుర్వార్తను ఎలా అందించాలో అర్థం కాలేదు. నాయన, అన్యాయం జరిగిపోయింది. ఎవడో కపట ఋషి అన్యాయంగా మోసం చేశాడు. నీ కంఠహారం తెచ్చి ఇచ్చి నిన్ను రాక్షసుడు ఎవరో హత్య చేశాడని నమ్మ పలికాడు. అప్పుడు తట్టుకోలేక మూర్ఛపోయాం మేము. నీ భార్య ప్రియమదాలస ఆ మాటలు నమ్మి ప్రాణాలు వదిలేసింది. నువ్వు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయావు గదా
అని నేనే పాపిష్టి చేతులతో కోడలికి ఉత్తర క్రియలు జరిపించాను. ఇదిగో ఋషి ఇచ్చిన కంఠహారం అంటూ హారాన్ని అందించాడు తండ్రి శత్రుజిన్ మహారాజు. ఋతధ్వజుడు ఈ వార్త విని అవాక్కయ్యాడు. విషయం అర్థమయ్యింది. మనస్సు కుతకుతలాడుతూ ఉంది. కువలయాశ్వాన్ని ఎక్కి యమునా నది తీరానికి వెళ్ళాడు. అయితే అక్కడ ఇంతకు ముందు కనిపించినటువంటి ఆశ్రమం గాని, పర్ణశాల గాని, చిత్ర విచిత్ర రూపాల స్వాగత తోరణాలు గాని ఏ ఒక్కటి కూడా ఆనవాళ్ళకైనా లేవు. అన్నీ పిచ్చి మొక్కలు పొదలతో ఆ ప్రదేశమంతా కూడా నిండి ఉంది. ఇది ఖచ్చితంగా రాక్షసుల కుట్ర. పాతాళకేతువు సంచరించినందుకు వాడి సోదరుడు తాళకేతువు ఇలా కుట్ర పన్ని కసి తీర్చుకున్నాడు అన్నమాట. ఆనాటి యుద్ధంలో వాణ్ణి కూడా సంహరించి ఉంటే సరిపోయేది. పారిపోయి పిరికిపంద ఇలా దొంగ దెబ్బ తీశాడు. నా ప్రియమదాలసను పొట్టన పెట్టుకున్నాడు. నాకు కడలేని దుఃఖం మిగిల్చాడు. ఇప్పుడేమి విచారించి ఏమి లాభము? కనిపించని శత్రువు మీద కసి తీర్చుకునేది ఎలాగా? కనిపించని లోకాలకు వెళ్ళిపోయిన ప్రాణప్రియ పట్ల రుణం తీర్చుకునేది ఎలాగా? ఇవే ఆలోచనలతో క్షణంలో రాజధానికి తిరిగి వచ్చాడు. ఏ రాక్షసుడు ఈ మోసం చేశాడో తండ్రికి వివరించాడు. యాగరక్షణకు వెళ్ళినందుకు, మునివాటికలకు రాక్షస పీడ తొలగించినందుకు శ్రీరామచంద్రుడికి దక్కినదేమిటి? రాక్షసాగ్రహము, సీతాపహరణము. తండ్రి, నాకు అదే జరిగింది. ముని వెంట పంపుతూ నాకు మీరు ఆ పోలిక కూడా తెచ్చారు. నిజమే, అప్పుడు మీరు దశరథులయ్యారు. ఇప్పుడు నేను భార్యా వియోగినయ్యాను. దుఃఖంలో శ్రీరామచంద్రుని అయ్యాను. ఆ శ్రీరామచంద్ర ప్రభువులాగే నేను దీక్షను స్వీకరిస్తూ ఉన్నాను. ఏకపత్ని వ్రత దీక్ష తండ్రి. ఈ జన్మలో కానీ మరొక జన్మలో కానీ నాకు భార్య అంటూ ఏర్పడితే అది మదాలస మాత్రమే అవుతుంది. ఇంకా ఎవరిని కూడా చేపట్టను. నన్ను వలచి ఎక్కడో గంధర్వలోకం నుంచి వచ్చి నాకు దాంపత్య జీవనము మాధుర్యాలు పంచిన ప్రాణసఖి మదాలస కోసము ఎన్ని జన్మలైనా కూడా నిరీక్షిస్తాను, రుణం తీర్చుకుంటాను అని అన్నాడు ఋతధ్వజుడు. భీషణ ప్రతిజ్ఞ చేసి ఆనాటి నుంచి తన యవ్వనాన్ని పరిత్యజించి పుణ్యం ఎరుగని బాల్యంలోనే గడుపుతూ ఉన్నాడు. మా వయస్సు పిల్లలతో తాను ఒకడుగా కలిసిపోయి ఆటపాటలతో క్షణం తీరిక లేకుండా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. కనుక తండ్రి నాగరాజా, ఇది మా మిత్రుడికి జరిగిన అన్యాయము. తాళకేతువు చేసిన మోసము. దేనికేమైనా విరుగుడు ఆలోచించి మా ప్రాణమిత్రుడి దిగులు తొలగించగలిగితే అది మనం ఇవ్వదగిన సరైన బహుమానం అవుతుంది. అప్పుడు మేము స్నేహరుణం తీర్చుకున్న వాళ్ళం కాగలుగుతాము అనగానే పుత్రులిద్దరూ కూడా ఏకకంఠంగా ప్రతిమలాడుకుంటూ ఉన్నారు. నాగరాజు అశ్వతరుడు క్షణం ఆలోచించాడు. తనలియుల్లారా, మీరింతగా చెబుతున్నారు కనుక తప్పకుండా ప్రయత్నం చేద్దాము. పరోపకారం కన్నా పరమధర్మం ఏముంది? ప్రయత్నం చేద్దాము. ఫలప్రదాత ఆ దైవం ఉండనే ఉన్నాడు. ధైర్యే లక్ష్మి శ్రీదతి అన్నారు పెద్దలు. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇలాంటివి నెరవేరాలి అంటే తపస్సొక్కటే సాధనము. మీ మిత్రుడి కోసము సరస్వతీదేవిని ఆరాధిస్తాను కనుక ఆమె తప్పక అనుగ్రహిస్తుంది అంటూ అశ్వతరుడు ఆ క్షణంలోనే తపస్సుకు బయలుదేరి సరాసరి హిమాలయాలకు చేరుకున్నాడు. ఒక గిరిశిఖరంపై స్థిరచిత్తంతో యమనియమాలతో తపస్సుకి కూర్చున్నాడు. సర్వార్థ ప్రకాశి అయిన వాగ్దేవిని శుద్ధిగా ఆరాధించాడు. ఇలా స్తుతించాడు. జగద్ధాత్రి మహాదేవి, వేదజనని సరస్వతి, మోక్షాధికమని చెప్పబడుతూ ఉన్నటువంటి ఏ అసత్తు కలదో దానికి ఆశ్రయభూతులైన అసత్తులు ఉన్నారో అవి అన్నీ కూడా చిద్రూపి రూపిణి అయిన నీలో సంయోగ సంబంధంతో ప్రకాశిస్తూ ఉన్నారు. అందుచేతనే నీవు పరాత్పర రూపమై అక్షర పరబ్రహ్మవు. దారువులో అగ్ని దాగి ఉన్నట్లుగా పంచభూతాల్లో పరమాణువులు ఉన్నట్లు ఈ కారణరూప పరబ్రహ్మలో కార్యరూపమైన జగత్తులో నువ్వు లీనమై ఉన్నావు. చరాచర జగత్తు అంతా కూడా ఓంకారంలో ఇమిడి ఉంది. అది అకార ఉకార మకారాత్మకము. సృష్టిలో ఇది త్రిపుటి సర్వత్రా కూడా కనిపిస్తుంది. అందుచేత ఇందులో అది ఉంది, ఇది లేదు అనడానికి వీల్లేదు. అన్నీ ప్రణవంలోనే ఉన్నాయి. 3 లోకాలు, 3 దేవతలు, 3 వేద విద్యలు, వహ్నలు 3, జ్యోతిషులు 3, బ్రహ్మాణాది వర్గాలు 3,
ధర్మార్థ కామాలు 3, గుణాలు 3, శబ్దాలు 3, రాగద్వేషాల్లో బాధి దోషాలు 3, బ్రహ్మచర్యాది ఆశ్రమాలు 3, కాలాలు 3, అవస్థలు 3. విశ్వమంతా కూడా త్రిపుటీమయమే. అందుకే ప్రణవంలోనే అన్నీ ఉన్నాయని పెద్దలు చెబుతూ ఉన్నారు. ఇలాంటి ఓంకారమే నీవు. అవి తెలుసుకున్నవారు ముక్తులు. అన్ని మార్గాలను అనుకూలురు అముక్తులు. ఓంకార రూపిణి కర్మరులు. మంత్రం ఉచ్చరించాలన్నా కూడా నిన్ను జపించవలసిందే. అగ్నిష్టోమము, వాజపేయము, అతిరాత్రము, అప్తోర్యామము అనేవి సంప్రదాయంలోని సప్త సోమయజ్ఞ సంస్థలు. అగ్నిహోత్రము, దర్శపూర్ణమాసలు, చాతుర్మాస్యాలు, ఆగ్రయణము, ఉత్తరామణి అనేవి స్మార్త పద్ధతిలోని సప్తపాక యజ్ఞ సంస్థలు. ఇవన్నీ కూడా బ్రహ్మవాదుల చేత ఓంకృతి పూర్వకంగానే నిర్వహించబడుతూ ఉన్నాయి. ఇంకా అశ్వతరుడు చేసిన ఈ స్తోత్రానికి వాగ్దేవి ప్రసన్నురాలైంది, ప్రత్యక్షమైంది, తానుగా పలిగింది. నాగరాజా, నీ తపస్సుకి సంతోషించానే. నీ స్తోత్రము నన్ను ఎంతగానో మెరిపింపచేసింది. ఏమి వరం కావాలో కోరుకో, నీ ఇష్టము, వెంటనే అనుగ్రహిస్తాను అంది. విష్ణుజిహ్వ స్వరూపిణి సరస్వతి, ధన్యుణ్ణి తల్లి. నీ అనుగ్రహాన్ని మించిన బలం మరొకటి లేదు. సంగీత రూపంగా అనుగ్రహాన్ని వర్షించు. నాకు, నా సోదరుడు కంబలుడికి సంగీత స్వర సంపదను సమగ్రంగా ప్రసాదించు. ఆ శాస్త్రంలోని లోతులు, రహస్యాలు అన్నీ మాకు కటాక్షించు. కోరగా అశ్వతర, నీ కోరికకు సంతోషించాను. నీకు కంబలునికి సంగీత శాస్త్రం అంతా కూడా ప్రసాదిస్తూ ఉన్నాను. స్వీకరించండి. ముల్లోకాల్లో మీకు సాటి వచ్చే సంగీత విద్వాంసుడు లేడు, ఉండడు కూడాను. ఈ క్షణం నుంచి మీదే అగ్రపీఠము. నువ్వు చేసిన స్తోత్రంలో నా రూపాన్ని, గుణాలను అద్భుతంగా వర్ణించావు. చాలా సంతోషపడుతూ ఉన్నాను. దీన్ని భక్తితో తెల్లవారుజామునే పఠించిన వారికి అభీష్టాలన్నీ కూడా తీరుతాయి. విద్య, తేజస్సు, ధనము, ధాన్యము, పశుగేహ, సుతాది సమృద్ధి అన్నీ కూడా సిద్ధిస్తాయి. ఇది నా ఆశీస్సులు అని పలికి ఆ సప్తజిహ్వ సరస్వతీదేవి అంతర్ధానం చెందింది. కంబలాశ్వరులిద్దరూ కూడా గాంధర్వ విద్యాధురిమణులు అయ్యారు. హిమాలయాల నుంచి సరాసరి కైలాసానికి వెళ్లారు. తమ దివ్య సంగీత విద్యతో పార్వతీ పరమేశ్వరులను స్తుతించారు. తంత్రీయలయ సమన్వితంగా సప్తవిధ గీతాలతో కీర్తించారు. త్రిసంధ్యల్లోనే కాదు, అర్ధరాత్రి కూడా ఆ త్రినేత్రుణ్ణి ఆరాధించాడు. ఉబ్బులింగడు అన్న మాటే గాని ఒక పట్టాన కైలాసం దిగిరాలేదు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. సోదరులతో భక్తి, నిష్ఠ, పట్టుదల మరింతగా వృద్ధి చెందాయి. షట్కాలాల్లో సంగీతంతో శివార్చన చేస్తూ ఉన్నారు. అప్పటికి పరాత్పరుడికి అనుగ్రహం కలిగింది. ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోండి అని అన్నాడు. భూషితంగా, కందర్పదర్పభంగా, ఇంతకాలానికి కటాక్షించావా తండ్రి? సరస్వతీదేవి ప్రసాదించిన సంగీత విద్య చరితార్థమైంది. అష్టమూర్తి పశుపతి, మా ఇద్దరిది కూడా ఒకే కోరిక. కువలయాశ్వరుడి ధర్మపత్ని మదాలస రాక్షసమాయకులోనై ప్రాణాలు విడిచింది. అదే వయస్సుతో అదే మదాలసను నాకు బిడ్డగా అనుగ్రహించు. జాతి స్మరులాలై ఇప్పటిలాగానే శాంతికి, సహనానికి పెట్టింది పేరే బ్రహ్మ విద్యా పరాయణురాలై యోగినిగా, యోగమాతగా విరాజిల్లేటట్లుగా కరుణించు అనగానే పరమేశ్వరుడు, నాగరాజా, మీరు నాకు ఆభరణములు. అందుకని మీరు అంటేనే నాకు ప్రత్యేకమైన ప్రేమ. ఈ కోరికతో అది రెట్టింపు అయింది. కువలయాశ్వరుడి సౌఖ్యం కోసము మీరు వరం అడుగుతూ ఉన్నారు. మీ కోరిక తప్పక నెరవేరుతుంది. మదాలస నీ ఇంట కూతురై పునర్భవము పొందుతుంది. దీనికి నీవు చేయవలసిన పని ఒకటి ఉంది. నీ ఇంట జరిగే పితృతిథి నాడు మధ్యమ పిండాన్ని నువ్వు భుజించాలి. మదాలసను తలుచుకుంటూ భుజించాలి. పితృపూజ చెయ్యాలి. ఆ క్షణంలోనే మదాలస యథాతథంగా, అంటే మరణించినప్పటి వయోరూప గుణాలతో ఆవిర్భవిస్తుంది. ఈ విధంగా కంబలాశ్వరులను ఆశీర్వదించి కాలకంఠుడు అదృశ్యమయ్యాడు. అలా సోదరులిద్దరూ కూడా సంతోషంగా పాతాళానికి తిరిగి వెళ్లారు. పితృతిథి వచ్చింది. అయితే ఈసారి సోదరులిద్దరే ఏకాంతంగా శ్రద్ధగా శ్రాద్ధ విధులు నిర్వహించారు. మధ్యమ పిండాన్ని శివుడి ఆజ్ఞ ప్రకారము మదాలసను స్మరిస్తూ
అశ్వతరుడు భుజించారు. చిన్నగా నిట్టూర్పు విడిచారు. అదే సమయంలో అతడి మధ్యమ ఫణాగ్రభాగం నుంచి మదాలస సద్యోయవనంతో ఆవిర్భవించింది. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని సోదరులిద్దరూ కూడా నిర్ణయించుకున్నారు. అలా తమకు విశ్వాసపాత్రమైన ఇద్దరు నాగకన్యలను పిలిచి మదాలసకును తోడు ఇచ్చి రహస్య స్థావరంలో విడిది ఏర్పాట్లు చేశారు. ఋతుధ్వజునికి బహూకరించడం కోసము మదాలసను పునరుజ్జీవితారాల్ని చేస్తానని తపస్సుకు వెళ్ళిన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడే తప్ప తెచ్చిందేమీ కనిపించలేదు. నాగకుమారులకి ఏమైంది అని అడిగే ధైర్యం లేక మిన్నకుండిపోయారు. అలా ఎప్పటిలాగానే బ్రాహ్మణ బాలుర రూపాలు ధరించి భూలోకానికి వెళ్ళి ఋతుధ్వజుడితో ఆడుతూ పాడుతూ ఉన్నారు. అయితే ఒకరోజు నాగరాజు తన బిడ్డలిద్దరిని దగ్గరికి పిలిచి చెరొక తొడపై కూర్చోబెట్టుకొని ఇలా అన్నాడు. మీరిద్దరూ కూడా భూలోకానికి వెళ్ళి ఋతుధ్వజునితో క్రీడిస్తూ ఉన్నారు. బాగానే ఉంది. ఒక్కసారి అయినా అతన్ని మన లోకానికి తీసుకురాలేదేమి? ఇదేనా స్నేహం అంటే? అతడికి మీరు ఏదో ప్రత్యుపకారము చెయ్యాలి అని అనుకుంటున్నారు. మళ్ళీ ఆ మాటే అడగలేదు. ఏ లోకంలోనైనా ప్రయాణం చేసే కువలయాశ్వము అతడి దగ్గర ఉంది అన్నారు కదా, దాన్ని ఎక్కి రమ్మనండి, నా ఆహ్వానంగా చెప్పండి అని అన్నాడు నాగరాజు. నాగకుమారులిద్దరూ కూడా సంబరపడ్డారు. తండ్రి ఎందుకో చెప్పడం లేదు కానీ ఏదో కథ ఉంది అని ఊహించారు. అప్పుడు వెంటనే బయలుదేరి భూలోకం చేరుకున్నారు. బ్రాహ్మణ బాలకులలాగా మారిపోయారు. ఋతుధ్వజుణ్ణి కూడా కలుసుకున్నారు. అలా కాసేపు ఆటపాటలు అయ్యాయి. మిత్రమా, మనం ఇన్నాళ్ళు కూడా కలిసిమెలిసి తిరిగాము. నువ్వు మాత్రము ఒక్కసారి అయినా కూడా మా ఇంటికి రాలేదు. రమ్మని పిలవందే రాకుమారుడివి ఎలా వస్తావు? పిలవని తప్పు మాదే కనుక మా తండ్రి గారు ప్రత్యేకంగా చెప్పమన్నారు. వారు నిన్ను చూడాలి అని అంటున్నారు కనుక నీ రాజమర్యాదలకు భంగం కలగదు అనుకుంటే మా ఆహ్వానం మన్నించు, మా ఇంటికి ఒక్కసారి దర్శించు అని బ్రాహ్మణ బాలురు పలుకుతూ ఉంటే ఋతుధ్వజుడు ఎంతో ఆనందించి సంబరపడ్డాడు. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే వెళదాం పదండి అని మిత్రుల ఇళ్లకు వెళ్ళడానికి మర్యాదలు ఎందుకు, మీ తండ్రి గారు రమ్మన్నారు అన్నారు కదా, వారికి నా మీద ప్రేమ కలగడం నిజంగా నా అదృష్టము. వారిని దర్శించి ఆశీస్సులు పొందుతాను. పెద్దల ఆశీస్సులు అమోఘంగా పనిచేస్తాయి. నడవండి వెళదాం. మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు. దూరమా దగ్గర? నడిచి వెళదామా లేదా కోలయాశ్వాన్ని పిలవనా అని అడుగుతూ ఉంటే ఋతుధ్వజుడి అంగీకారానికి మురిసిపోయారు నాగకుమారులు. మిత్రమా, సంతోషము. నువ్వు వస్తానని అన్నావు, అంతే చాలు. మేము దగ్గరుండి తీసుకువెళ్తాము. మా ఇల్లు దగ్గరంటే దగ్గరే, దూరం అంటే దూరమే. కువలయాశ్వాన్ని పిలవవలసిన అవసరం లేదు. గౌతమి నది దారిలో వెళ్ళాలి అని ముగ్గురు కూడా బయలుదేరారు. అలా గౌతమి నది చేరుకున్నారు. మిత్రమా, ఇక్కడ ఒక్క క్షణం ఆగుదాము. పవిత్ర నదికి ఆచమించి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడము మన విధి. నువ్వు నదిలో దిగి దోసిట నీళ్లు పట్టి కళ్ళు మూసి తెరిచేలోగా మనం మా ఇంటి దగ్గర ఉంటాము. నిజం నువ్వే చూస్తావుగా అని అన్నారు. అయితే అన్నట్లుగానే ఋతుధ్వజుడు కళ్ళు మూసి తెరిచేసరికి నాగలోకంలో ఉన్నారు. తన మిత్రులు బ్రాహ్మణ కుమారులిప్పుడు శిరస్సులతో నాగకుమారులయ్యారు. ఇదేమిటి అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు ఋతుధ్వజుడు. ఆ నాగకుమారులన్నారు, చెలికాడ క్షమించు, మేము బ్రాహ్మణుల కుమారులం కాదు, నాగరాజు కుమారులము. ఇది నాగలోకము. నీతో స్నేహానికి వదులుకోలేక నిజం చెబితే నువ్వు మాతో స్నేహం చెయ్యవు అని తలచి ఇంతకాలము బ్రాహ్మణ కుమారులుగా గడిపాము. ఇది మా ఆనందం కోసం చేసిందే తప్ప నిన్ను మోసగించాలని మాత్రం కాదు. అయినా కూడా స్నేహధర్మానికి విరుద్ధంగా నీ నుండి ఈ ఒక్క విషయాన్ని దాచం కనుక కర్తవ్యులం అని అన్నారు. ఋతుధ్వజుడు ప్రేమగా, మిత్రులారా, అంత మాటలెందుకు, పర్వాలేదు, మీ ఆనందం కోసం అయినా నాకు ఆనందం పంచారు కనుక ఇందులో క్షమార్పణలు ప్రసక్తి లేదు. మన స్నేహము ఇలాగే కలకాలం కొనసాగాలని నా ఆకాంక్ష. అది సరే గాని నడవండి, మీ నాగలోక అందాలన్నీ కూడా నాకు చూపించండి అని అన్నాడు. ముగ్గురు కలిసి నాగలోక ప్రధాన వీధులన్నీ కూడా తిరిగారు. ఋతుధ్వజుడు అక్కడి సిరి సంపదలకు మురిసిపోయాడు. సాయంకాలం అయ్యేసరికి నాగకుమారులు ఋతుధ్వజుణ్ణి
తమ ఇంటికి తీసుకొచ్చారు. తండ్రికి పరిచయం చేశాడు. అప్పుడు ఋతధ్వజుడు వినయ విధేయతలతో సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు అశ్వత్థరుడు ఋతధ్వజుణ్ణి ఆనందంతో ప్రేమగా పైకి లేవనెత్తి కౌగిలించుకొని శిరస్సు నిమురుతూ చిరంజీవ అని ఆశీర్వదించాడు. నా ఋతధ్వజ, మా పిల్లలు రోజూ కూడా చెప్తూ ఉంటారు నీ గురించి, నీ గుణగణాలు, నీ సౌహాష్ట్రము, నీ మంచి మనస్సు, నీ గాంభీర్యము, నీ ప్రతిజ్ఞ, నీ సౌశీల్యము, నీ పరాక్రమము అన్నీ కూడా విన్నామును. ఎప్పటి నుంచో నిన్ను చూడాలని ఇప్పటికీ ఇలా కోరింది. రా, ఇలా వచ్చి ఈ ఆసనంపై కూర్చో. ఈరోజు మాకు పండుగ. మా ప్రియమైన అతిథివి. రాక రాక మొదటిసారిగా వచ్చావు. తగ్గ మర్యాదలు చెయ్యని. దయచేసి దేనికి అడ్డు చెప్పకు. ఇవి నేను ప్రేమతో చేస్తూ ఉన్నవి. కాదనడానికి వీల్లేదు. స్వీకరించవలసిందే అని అశ్వత్థరుడు ఇలా మాట్లాడుతూనే ఋతధ్వజుణ్ణి సముచితాసనంపై కూర్చోబెట్టి గంధమాల్యాదులు అలంకరించి రత్నఖచిత నానావిధ స్వర్ణభూషణాలు ధరింపచేశాడు. నూతన పట్టు వస్త్రాలు అందించాడు. నాయనా, ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. నీకు ఏమైనా వరం ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాను. ఏమి కావాలో ఇష్టమైనది కోరుకో అని అన్నాడు. అప్పుడు ఋతధ్వజుడు ఆసనం దిగి నాగరాజుకి పాదాభివందనం చేశాడు. నాగవల్లభ, దైవానుగ్రహం వల్ల, మీ వంటి పెద్దల ఆశీస్సుల వల్ల నాకు ఏ లోటు లేదు. మా ఇంట సకల సంపదలు సమృద్ధిగా ఉన్నాయి. అందువల్ల నేను కోరవలసింది ఏమీ కూడా లేదు. అయినా కూడా మీ సంతృప్తి కోసం అడుగుతూ ఉన్నాను. నా బుద్ధిలో ఎప్పుడూ కూడా అధర్మ చింతన కలగకుండా మీ పట్ల, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల నాకిలాగే ప్రగాఢమైన భక్తి ఎల్లప్పుడూ ఉండాలి. ఈ వరాలు ఇవ్వండి చాలు అని అన్నాడు. నాగరాజు, రాకుమార, నీ సంస్కారం గొప్పది, చాలా ముచ్చటగానున్నది. నిన్ను చూస్తూ ఉంటే నువ్వు అడిగినవి నీ దగ్గర ఉండనే ఉన్నాయి. అవి ఎల్లప్పుడూ ఉంటాయి. ఇందులో నేనిచ్చేది ఏముంది, నీవు పుచ్చుకునేది ఏముంది? అందుచేత బాగా ఆలోచించుకొని నీకు అత్యంత ప్రియమైనది ఏదో అది కోరుకో. మొహమాట పడకు. అది ఎంతటి దుర్లభమైనా కూడా పర్వాలేదు. కోరుకో, తీరుస్తాను అని సంశయించకు సుమా. నా మాట సత్యము అన్నాడు నాగరాజు. ఋతధ్వజుడు నవ్వుతూ నాగకుమారుల వైపు చూశాడు. వారిద్దరూ కూడా తండ్రి పాదాలకు నమస్కరించి తమ మిత్రుడు ఋతధ్వజునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది అడగడానికి సందేహిస్తున్నాడో వారికి తెలుసు కనుక అది చెల్లించమని మిత్రుడి పక్షాన అడిగాడు. అప్పుడు నాగరాజు చిరునవ్వులు చింది రాకుమార, నాయన, కాలధర్మం చెందిన వారిని బ్రతికించి అదే శరీరంతో తీసుకురావడం అసాధ్యము. అది దేవతలకైనా కష్టసాధ్యం. కానీ నీ కోరిక తీర్చడము నా విధి కనుక మదాలసను నీకు చూపుతాను. కేవలం చూసి సంతోషించి ఊరుకోగలవా అని అన్నారు. ఋతధ్వజుడు, నాగరాజా, మాయా మదాలస అయినా సరే ఒక్కసారి నాకు చూపించి పుణ్యం కట్టుకోండి. ఇదొక్కటే నా కోరిక అంటూ మరలా పాదాభివందనం చేశాడు ఋతధ్వజుడు. అప్పుడు నాగరాజు పైకి లేవనెత్తి ప్రేమగా వీపు నిమురుతూ చేయి పట్టుకుని నడిపించుకుంటూ రహస్య స్థావరం దగ్గరికి తీసుకువెళ్ళి మదాలసను చూపించాడు. అప్పుడు ఋతధ్వజుడు ఆశ్చర్య ఆనందాలతో ఉక్కిరిబుక్కిరయ్యాడు. ప్రియా అంటూ ఆమెను అందుకోవడానికి వెళ్ళబోయాడు. అప్పుడు నాగరాజు పట్టుకున్న చెయ్యిని వదల్లేదు. ఋతధ్వజ, ఇది మాయా మదాలస. నీవు ముట్టుకుంటే మాయమవుతుంది. ఇలాగే దూరంగా నిలబడి చూసి ఆనందించు. ఇప్పటికింతే అన్నాడు. అయితే ఇంకా ఆ మాటలు పూర్తి కాకముందే ఋతధ్వజుడు మూర్ఛపోయాడు. మదాలస అయోమయంతో నాగరాజు వైపు చూసింది. చిరునవ్వులు చిందిస్తూ ఆమెకు ధైర్యం చెబుతూ ఋతధ్వజుని కలత తీర్చాడు నాగరాజు. అలా తాను తన బిడ్డల కోరికపై మదాలస గురించి తపస్సు చేయడము, సరస్వతి మహాదేవుల ప్రసాదంగా ఆమె పునరుజ్జీవించడము అంతా కూడా వివరించి మదాలస ఋతధ్వజులను ఒకరినొకరిని అప్పగించాడు. దంపతులు ఇద్దరూ కూడా ఒకేసారి సాష్టాంగపడ్డారు. పుత్ర పౌత్రాభిరస్తు అని ఆశీర్వదించాడు నాగరాజు. ప్రియమిత్రులు నాగకుమారులిద్దరూ కూడా ఆనంద బాష్పాలతో పులకరించకపోతూ చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు. మల్లెమొగ్గలు, ముత్యాలు కలిపి దోసిళ్ల కొద్దీ నవదంపతుల మీద గుమ్మరించారు. మదాలస ఋతధ్వజులు ఆ రోజు అక్కడే ఉండి
అమృతమయమైన విందులు ఆరగించి విశ్రమించారు. ఆ మర్నాడు అందరి వద్ద కూడా సెలవు తీసుకుని కువలయాశ్వాన్ని స్మరించాడు. అది వచ్చింది. దాని మీద ఇద్దరు కూడా ఎక్కారు. నాగరాజు ఆశీర్వదించాడు. అప్పుడప్పుడు వస్తూ ఉండండి ప్రియమిత్రులు, ఇక్కడ ఉన్నారన్న మాట మర్చిపోవద్దు అన్నారు. నాగకుమారుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మిత్రమా, నీ చిరకాల వాంఛ నెరవేరింది, సంతోషమే. కానీ రేపటి నుంచి మన ఆటపాటలు ఉండవు కదా. పోనీలే, మీ పిల్లల్ని ఆడించడానికి వస్తూ ఉంటాము. జ్ఞాపకం పెట్టుకొని పిలవండి, వెళ్ళిరండి అంటూ ఇంకా అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోయారు. ఋతధ్వజునికి కూడా దిగులుగానే ఉంది. కానీ ప్రియమదాలస మరలా లభించడంతో ఆనందంగా మనసు రాజధాని వైపు పరుగులు తీస్తుంది. నాగరాజుకి మరొక్కసారి నమస్కరించి బయలుదేరారు మదాలస ఋతధ్వజులు. కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.